ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ఒక హెచ్చరికతో కూడినటువంటి అంశం అండి. ఏంటి అంశం అంటే దేవుని దృష్టికి విధేయునివా అవిధేయునివా అనే అంశాన్ని ఆలోచించేద్దామండి. దేవుని దృష్టికి విధేయునివా అవిధేయునివా. విధేయత అనే మాట మనందరికీ చాలా ఇష్టమైన మాట. చాలా సందర్భాల్లో ఈ మాట మనం బైబిల్లో చూస్తూ ఉంటామండి. విధేయత అంటే వినయం, విధేయత అంటే అణకువ, విధేయత అంటే మర్యాదగా ప్రవర్తించడం, గౌరవంగా ప్రవర్తించడం. విధేయత అంటే లోబడటం. ఏమంటే విధేయత అంటే తగ్గించుకోవడం, మాట వినడం. అలాగే అవిధేయత అంటే కూడా మనకి చాలా పర్యాయ పదాలు మనందరికీ తెలిసండి. అవిధేయత అంటే ఏంటంటే దీనికి వ్యతిరేకం. లోబడకపోవడం, గౌరవించకపోవడం, మాట వినకపోవడం, హెచ్చించుకోవడం. ఏమండి ఇలాగా తిరుగుబాటు చేయడం, ఎదిరించడం, ఇవన్నీ అవిధేయత అనే మాటకి మనం పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉంటామండి. విధేయత అనేది దైవ లక్షణం, దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి గుణం. అవిధేయత అనేది సాతాను లక్షణం, సాతానుకి ఎంతో ఇష్టమైన గుణం. కానీ మనం దేవుడికి ఎంతో ఇష్టమైన గుణం అని తెలిసినప్పటికీ మనం ఎందుకో ఈ యొక్క విధేయత దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ లోబడ్డం అనే ఈ లక్షణం దగ్గరికి వచ్చేటప్పటికి, లోబడ్డం అనగానే మనందరికీ చాలా అవమానంగా అనిపిస్తుందండి. నేనెందుకు లోబడాలి, నేనెందుకు ముందు లోబడాలి, వాళ్ళని లోబడమానండి, వాళ్ళే తగ్గించుకోమానండి అని చాలా సందర్భాల్లో ముందు వాళ్ళు లోబడమానండి అని అంటూ ఉంటాం. వాళ్ళకి నేను ఎందుకు లోబడాలి అని ప్రశ్నిస్తూ ఉంటామండి. కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే లోబడండి, లోబడితే మీకు ఎన్ని లాభాలో అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఏమండి వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎవరికి లోబడాలి, ఎవరికి లోబడాలి అంటే బైబిల్ అంతా మనకి చెప్పే సమాధానం ఒకటేనండి. మనం దేవుడికి లోబడాలి. ఎవరికి లోబడాలమ్మా? దేవుడి పట్ల విధేయత కలిగి ఉండాలి. దేవుడు దృష్టిలో మనం విధేయులుగా ఉండాలి. దేవుడి దృష్టికి విధేయులుగా ఉన్నవాళ్ళు, దేవుడికి లోబడిన వాళ్ళు ఇంకెవరికి లోబడరు చెప్పండి? సాతానికి తప్ప ఈ భూమి మీద ఉన్న అందరికీ లోబడతారండి, అందరికీ లోబడతారు. వాస్తవానికి మనుషులు ఎదుట విధేయులుగా ఉండడం చాలా సులువండి. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తుంటారు. మనం కూడా 10 మంది మనల్ని చూస్తున్నారు కాబట్టి 10 మంది ఏమనుకుంటారోనని 10 మంది మధ్యలో లోబడినట్లుగా మనం కూడా ప్రవర్తిస్తుంటాం. ఏమండి కానీ మనుషుల్ని మనం మభ్యపెట్టచ్చు, మనుషుల్ని మనం ఏమార్చవచ్చు, మోసం చేయొచ్చు. దేవుణ్ణి మోసం చేయలేం. కారణం ఏంటంటే దేవుడు మన హృదయ అంతరంగాలను ఎరిగినవాడు. ఆయనకి సమస్తము తేటగా కనపడుతుంది. కాబట్టి దేవుని దృష్టికి విధేయులుగా ఉండడం చాలా కష్టం అండి. ఏమండి మనుషుల దృష్టికి విధేయులుగా కనపడిన వారందరూ దేవుని దృష్టికి విధేయులుగా కనపడిన వారు కాదు. కాబట్టి మనందరం దేవుని దృష్టికి విధేయులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. ఏమండి ప్రస్తుత సమాజంలో మనం చూసినప్పుడు ఎక్కడ ఎవరు కూడా లోబడటం లేదండి. ఎక్కడ చూడండి ప్రతి చోట ఏం కనపడుతుందండి? తిరుగుబాటు కనపడుతుంది, ఎదిరించడం కనపడుతుంది. ఎవరు తగ్గడం లేదు, ఎక్కడా తగ్గడం లేదండి. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడండి? లోబడాలి, లోబడాలి అని చెప్తూ ఉన్నాడండి. ఒక కవి ఏమంటాడంటే, పువ్వుల్లో కల్లా అందమైన పువ్వు ఏది అంటే గులాబీ పువ్వు అని చెప్తాడండి. అలాగే పక్షుల్లో కల్లా అందమైన పక్షి ఏదంటే నెమలి. మరి మనుషుల్లో కల్లా
అందమైన మనిషి ఎవరు అంటే తెల్లగా ఉన్నోళ్ళు, నల్లగా ఉన్నోళ్ళు, ఎత్తుగా ఉన్నోళ్ళు, పొట్టుగా ఉన్నోళ్ళు కాదు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, లోబడి ఉంటారో, తగ్గించుకుంటూ ఉంటారో, వినయం కలిగి ఉంటారో వాళ్ళేనండి అందమైన వాళ్ళు. ఏమండి? కాబట్టి అంత గొప్ప ఈ ఈ యొక్క గుణాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. సహజంగా మనుషులుగా మనకున్న పరిజ్ఞానంతో మనకి ఏది ఇష్టం అని అంటే, మనకు ఎవరైనా లోబడుతున్నారనుకోండి, మన మాట చెప్పగానే జవదాటకుండా, మన మాటని పక్కన పెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా, చెప్పిన వెంటనే మన మాట రిసీవ్ చేసుకొని మనం 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 చెప్పినట్టుగా నడుచుకుంటున్నారనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. ఏమండి? వాళ్ళకి కష్టం రాగానే ఆదుకోవాలనుకుంటాం, వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేయాలనుకుంటామండి. కారణం ఏంటంటే వాళ్ళంటే మనకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మనకి లోబడి ఉంటున్నారు, మన దగ్గర లోబడి ఉంటున్నారు కాబట్టి. అదే మన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ కోసం, ఏమంటే మన మాట అంటే లక్ష్యం లేనప్పుడు, మనం అంటే గౌరవం లేనప్పుడు, అలాంటి వాళ్ళు ఏదైనా సాయం అడిగినా చేయబుద్ధి లేదు. అలాగే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కానీ మనం హెల్ప్ చేయబుద్ధి లేదండి. అసలు వాళ్ళ పేరెత్తితేనే మనకి బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటండి? ఏమండి? వాళ్ళు విధేయులు కాదు మనకి, వాళ్ళు అవిధేయులు. వాళ్ళు ఏ ఎండక గొడిగేస్తుంటారు కాబట్టి ఎటు సులువుగా ఉంటే అటు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయను అని మనం కఠినంగా ఉంటామండి. ఏంటి? మనమే ఎలా ఉంటే, మన చిన్న జ్ఞానంతో, మన చిన్న పరిజ్ఞానంతో మనమే విధేయులకి ఒకలాగా, అవిధేయులకు ఒకలాగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, ఏమండి, సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడికి అలాంటి ఆలోచన ఉంటుందా, ఉండదా అండి? దేవుడు కూడా ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని రక్షిస్తాడో, ఎవరిని దీవిస్తాడో, ఎవరిని ఆశీర్వదిస్తాడో, ఎవరిని కాపాడుతాడో అంటే విధేయత కలిగిన వారినే. తన పట్ల ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో, వినయం కలిగి ఉన్నారో, తన మాట జవదాటకుండా ఉంటున్నారో, తనకు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారికే దేవుడు ఏం చేస్తాడమ్మా? మేలులు చేస్తాడు. దేవుని యొక్క గ్రంథంలో దేవుడికి వినయం కలిగి ఉన్నప్పుడు, దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడో కొన్ని మాటలు మనం బైబిల్లో ఉంచి చూద్దామండి. యోబు గ్రంథం 22 అధ్యాయం 29వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ వినయము గలవారిని ఆయన రక్షించును అనే మాట మనం చూస్తున్నామండి. వినయము గలవారిని దేవుడు ఏం చేస్తాడంటమ్మా? రక్షిస్తాడు. ప్రమాదాలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎప్పటికప్పుడు కంటికి రెప్పవలే తోడై ఉండి వినయము గలవారిని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు అని ఇక్కడ యోబు గ్రంథంలో రాయబడిందండి. అదేవిధంగా సామెతల గ్రంథం 15 అధ్యాయము 33వ వచనంలో మనం చూసినప్పుడు, సామెతలు 15:33లో ఘనతకు ముందు వినయముండును అన్నాడండి. అంటే వినయము కలవారు ఏమవుతారు? గొప్పవారు అవుతారు. ఘనత అంటే ఏంటమ్మా? గొప్పతనం, గొప్ప స్థాయికి. ఏమండి? దేవుడు ఎవరిని తీసుకెళ్తాడమ్మా? వినయము గలవారని. వినయం గలవారు ఏమవుతారు? గొప్పవారు అవుతారు అని దేవుడు గొప్ప స్థాయిని వినయం గలవారికి ఇస్తాడని బైబిల్ చెప్తా ఉందా అండి. అదే సామెతల గ్రంథంలో 22 అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, సామెతలు 22:4లో ఇక్కడ ఏమన్నాడంటే, ఐశ్వర్యమును ఘనతయు జీవము వినయము వలన కలుగును అన్నాడండి. అంటే వినయం వల్ల ఐశ్వర్యం, సిరి సంపదలు దేనిలో ఉన్నాయండి? వినయంలోనే ఉన్నాయండి. ఘనత అంటే ఇందాక చెప్పుకున్నాం, గౌరవం, గొప్పతనం, అవన్నీ ఎక్కడున్నాయంటే వినయం ఉన్న చోట ఉంటాయి. జీవం అంటే దైవ స్వభావాన్ని కూడా ఏమండి కలిగి ఉండగలుగుతామండి. ఇవన్నీ దేనిలో ఉంటాయంటే వినయంలో ఉంటాయి. గర్వంలో ఏమైనా ఉంటాయమ్మా? గర్వంలో ఒక్క దైవ గుణం ఉండదు. గర్విష్ఠిలో జీవం ఉండదు. గర్విష్ఠిలో ప్రేమ ఉండదు. గర్విష్ఠి గొప్పవాడు అవలేడు. గర్విష్ఠి ప్రమాదాలకు గురైపోతాడు. దేవుని కాపుదల ఉండదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి.
అదే సామెతల గ్రంథం 11 అధ్యాయం 2వ వచనంలో చూస్తే, సామెతలు 11:2లో, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది అన్నాడండి. అంటే వినయమున్న వ్యక్తి ఎవరు అంటే జ్ఞానవంతుడు అంటండి. వినయము కలిగిన వ్యక్తిలో ఏముంటుందమ్మా? జ్ఞానం. మరి వాళ్ళు ఏముంటుంది? అజ్ఞానం. ఏమండి? హెచ్చించుకునే వాళ్ళు ఏముంటుంది? అజ్ఞానం ఉంటుంది. తగ్గించుకునే వారిలో జ్ఞానం ఉంటుంది. దేవుడు వారిని జ్ఞానవంతులు చేస్తాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? కాబట్టి అవిధేయులంటే దేవుడికి అన్ని కాలాల్లోనూ కూడా పరమ అసహ్యం అండి. విధేయులంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడికి చాలా ఇష్టం అండి. కాబట్టి వాళ్ళ కోసం దేవుడు ఏం చేయడానికైనా, ఎంత చేయడానికైనా, ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికైనా, ఏమండి, ఎన్ని దీవెనలు ఇవ్వడానికైనా దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడనే సంగతిని ఈ సమయంలో మనం ఆలోచన చేసామండి. కాబట్టి మనందరమీ కూడా దేవుడి దృష్టికి విధేయులుగా ఉండాలి. దేవుని దృష్టికి అవిధేయులుగా ఉండకూడదు. అంటే దేవుడి దృష్టికి విధేయులుగా ఉండాలంటే ఎలాగా? దేవుడి దృష్టికి విధేయులుగా ఉండాలని నేర్చుకున్నాం. ఎలాగా అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేస్తే మనం దేవుడి దృష్టికి విధేయులం. దేవుడు చెప్పినట్లు చేయాలండి. ఇప్పుడు దేవుడికి విధేయులుగా ఉండడం అంటే ఏదో కాదు. మనం ఏమో దేవుడికి ఏమి ఇవ్వగలం చెప్పండి? దేవుడికి ఏం చేయగలం చెప్పండి? మనం ఏమీ చేయలేమండి. దేవుడికి ఏమైనా కావాలా? అసలు దేవుడికి ఏమి అక్కర్లేదు. మరి ఇప్పుడు దేవుడికి ఎలా విధేయత చూపించాలి అంటే, దేవుడు ఎవరెవరి పట్ల విధేయత చూపించమన్నాడో వారి పట్ల విధేయత చూపిస్తే ఎవరి పట్ల విధేయత ఉన్నట్టండి? దేవుడి పట్ల. అంతేనండి. దేవుడి పట్ల డైరెక్ట్గా మనం విధేయత చూపించాలంటే అదేదో దేవుడు మనకు కనపడమను, లేకపోతే దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు విధేయత చూపిద్దామనే ఆ మాట కాదు. దేవుడు ఈ భూమి మీద ఎవరికి లోబడమన్నాడో వాళ్ళకి మనం లోబడ్డామనుకోండి, అప్పుడు దేవుడికి విధేయత చూపించినట్టే. దేవుడు లోబడమన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు ఎదిరించామనుకోండి, అప్పుడు దేవుడి పట్ల అవిధేయత కలిగి ఉన్నట్టేనండి. ఏమండి? మనం ఆలోచన చేసినప్పుడు ఎవరెవరి పట్ల దేవుడు విధేయత కలిగి ఉండమన్నాడో ముందుగా చూద్దామండి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఎఫెసీ 6:1లో రాయబడింది ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అన్నాడు. అంటే పిల్లలు ఎవరికి విధేయులు కలిగి ఉండాలంటమ్మా? తల్లిదండ్రులకి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి? విధేయత కలిగి ఉండడం అంటే వారి మాట వినడం, వారికి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని మర్యాదగా పిలవడం, ఏమండి, వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవడం, వాళ్ళకంట కన్నీళ్లు రెప్పించకుండా చూసుకోవడం అండి. ఇలా చేయడం ఏంటండి? దేవుడి పట్ల విధేయత కలిగి ఉండడం. తల్లిదండ్రులకి లోబడితే ఎవరికి లోబడినట్టమ్మా? దేవుడికి లోబడినట్టేనండి. చాలా సందర్భాలు ఏమవుతుందంటే, మనం కొంచెం పెద్దలు అయ్యే వరకు బాగానే లోబడతాం, కొంచెం సంపాదించే వరకు కూడా లోబడతాం. ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తున్నామో, మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం వచ్చిందో, ఇంకా తల్లిదండ్రులు ఎలా కనపడతారంటే పురుగులాగా కనపడుతుంటారు పిల్లలకి. ఏమండి? ఎందుకంటే వాళ్ళకంటే నేను తెలివైనోడిని అయిపోయాను, వాళ్ళకంటే సంపాదనా పరుడిని అయిపోయాను, వాళ్ళకంటే ఎక్కువ పేరు నాకు వచ్చేస్తుంది, కాబట్టి నేనే గొప్పోడిని అనుకొని మాటికి తల్లిదండ్రుల్ని ఏం చేస్తుంటారండి చాలామంది? నీకేం తెలియదు, ఊరుకో అంటారు, గసురుతూ ఉంటారు. నువ్వు తెలివి తక్కువ వాడివి అని అస్తమానం మాట్లాడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పే సలహాలు అసలు పట్టించుకోరండి. ఎవరి సలహాలనే వింటారు, కానీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట అంటే అసలు ఎందుకో చాలామందికి అసలు ఇష్టం ఉండదు. వారంటే చాలా లోకువ. ఏమండి? మనం అలా ఉండకూడదండి. మనకు సామెత ఉంటుంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని. ఏమండి? అంటే మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మనమందరం ఎప్పటికీ కూడా మనం ఎంత వయసులోకి మనం వచ్చినా కానీ మన అమ్మ నాన్న దగ్గర మనం ఎవరమండి? మనం పిల్లలమే.
కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మనం వినవలసిందే. వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు మనం తీసుకోవాలి. వాళ్ళకి చెప్పకుండా ఏ నిర్ణయాలు చేయకూడదండి. ఇలా చేయాలనుకుంటున్నాను అని పెద్దవారైన తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి వాళ్ళకో మాట చెప్పి వాళ్ళేం చెప్తున్నారో అది చేసామనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. నా కొడుకు ఎంత పెద్దోడైనా, నేను మంచాన పడినా నాకు చెప్పకుండా ఏది చేయడు, ప్రతీది నన్ను అడుగుతాడు అని వాళ్ళు మనసులో ఎంతో ఆనందిస్తారండి. ఇప్పుడు మనం వాళ్ళకి ఏదేదో చేసి ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి మనం ఇచ్చే ఈ రెస్పెక్ట్ అనేది వాళ్ళని ఎంతో ఆనందపరుస్తుందండి, ఎంతో సంతోషపడతారండి ఏమండి. కాబట్టి మనం తల్లిదండ్రులు యొక్క మాట వినాలి, వాళ్ళకి లోబడి ఉండాలి, వాళ్ళని గౌరవించాలని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి ఏమండి. ఇక రెండవదిగా మరి ఎవరికి లోబడాలి అని మనం ఆలోచన చేస్తే కొలస్స పత్రిక 3:18లో కొలస్స పత్రిక 3 అధ్యాయం 18 వచనంలో ఈ భార్యలకు చెప్తూ ఉన్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయత కలిగి ఉండుడి అని. అంటే ఎవరు లోబడాలమ్మా? భర్తకు భార్య లోబడాలి, భార్యకు భర్త లోబడాలని బైబిల్ చెప్పడం లేదు. భార్య భర్తకు లోబడాలి అని క్లియర్గా రాసుందండి ఏమండి. ఈరోజు కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే సమాజం దృష్టిలో బయటకు వస్తే మాత్రం లోబడినట్టు నటిస్తుంటారు, ఇంట్లో మాత్రం ఎక్కువ మంది లోబడరండి, ఎక్కువ మంది లోబడరు. కానీ ఖచ్చితంగా దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్న స్త్రీవైతే దేవుడికి లోబడాలి. కాబట్టి దేవుడికి విధేయులుగా ఉండడం దేవుడికి ఇష్టం. కాబట్టి దేవుడి పట్ల విధేయత కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనం చేసి తీరాలండి ఏమండి. కొంతమంది మాట్లాడుతుంటారు, ఎందుకు లోబడాలండి, నేనే సంపాదిస్తున్నాను అతని కంటే ఎక్కువ, నాకే అతను లోబడాలి అంటుంటారు. ఎందుకు లోబడాలండి, నేనే తెలివైన దాన్ని, నేనే అందగత్తెని, లేకపోతే నాకే పెద్ద కుటుంబం ఉంది, నేను అతను లోబడాలా అతను నాకు లోబడాలా అని ఇవన్నీ టాలీ చేసుకుంటూ ఉంటారండి. చాలా పొరపాటు అండి. ఒకవేళ అందాన్నే చూసినా, ఆస్తిపాస్తుల్లో చూసినా, కుటుంబ బ్యాక్గ్రౌండే చూసినా ఏమండి, ఇవన్నీ ఎప్పుడు చూడాలండి? పెళ్లి చూపులకి ముందును కూర్చోబెడతారు కదండి, అప్పుడు అతను సరిపోతాడా, నాకు అన్ని విషయాల్లో మెరుగుగా ఉన్నాడా, తక్కువగా ఉన్నాడా అని అప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. అమ్మ ఒకసారి చూడమ్మా అబ్బాయిని అంటే అప్పుడు ఇలా బుర్రెత్తి ఇలా దించేస్తుంటారు ఏమండి. కాసేపు చూడమ్మా, సరిగా చూడమ్మా, ఇంకోసారి చూడమ్మా అంటే బ్రతిమలాడినా చూడరు, సిగ్గుపడిపోతుంటారు. అప్పుడు ఇంకా తర్వాత జీవితకాలం అంతా ఏమంటారండి, నన్ను మోసం చేసేసారు, నాకు ఏదో అబద్ధాలు చెప్పేశారు, నేను సరిగా చూడలేదు అని కొంతమంది ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఎవరి వల్ల ఈ సంబంధం వచ్చిందో అలా తిడుతుంటారు. ఇక అంతా చేసింది ఈవిడే, అంతా చేసింది ఇతనే అని కష్టపడి పనులు చెడగొట్టుకొని నెలల తరబడి వాళ్ళని వీళ్ళని కలిపి పెళ్లి చేస్తే వాళ్ళకిచ్చే బహుమానాలు ఏంటంటే తిట్లు, శాపనార్థాలు కొంతమంది చేస్తుంటారు. దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే మార్కు సువార్త 10 అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 10:9 ఏముందండి, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అన్నాడండి, వేరు చేయకూడదు. అంటే ఈ వచనంలో ఈ భూమి మీద ఎవరైనా జతపరచబడుతున్నారంటే ఎవరి వల్ల జతపరచబడుతున్నారండి? దేవుడి వల్ల, ఏ మనుషుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కొన్ని సందర్భాల్లో వేరు వేరు స్వభావాలు ఉన్న వాళ్ళకి వివాహం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా జత చేసింది ఎవరంటే దేవుడే ఏమండి. అంటే దేవుడు మనకున్న శక్తి సామర్థ్యాలు బట్టి ఏం చేస్తాడండి, నువ్వైతేనే అతను మార్చగలవని, నువ్వైతేనే ఆ కుటుంబాన్ని రక్షించగలవని, అలాగా కొన్ని సందర్భాల్లో మనకి పరీక్ష పెట్టి మన ద్వారా ఆయన తర్వాత ఏం చేస్తాడమ్మా, వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి వివాహం చేసింది ఎవరు అంటే దేవుడు. దేవుడికి తెలిసే తెలియదండి, అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు వివాహం చేసిన తర్వాత, వివాహానికి ముందే మనం వద్దనుకుంటే తప్పుకోవాలి. కానీ
ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత చచ్చిపోయే వరకు కూడా, అంటే మరణం వచ్చే వరకు కూడా వేరవ్వకూడదండి. మరణం తప్ప ఏది మనల్ని వేరు చేయకూడదు, ఎవరు వేరు చేయకూడదు. చావరేవో చివరి వరకు ఏం చేయాలమ్మా, లోబడవలసిందే. ఒకవేళ అతను ఈ మధ్యలో పేదోడైపోయినా, ఈ మధ్యలో అతను వికలాంగుడైపోయినా, ఈ మధ్యలో అతను గొప్ప స్థాయిని కోల్పోయినా, ఏదైనా కానీ ఏం చేయాలమ్మా, భార్య గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయినా కానీ ఆమె అతనికి లోబడి తీరాలండి, అంతే. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పేతురు గారు ఏమన్నాడండి, మీ పవిత్ర ప్రవర్తనతో వారిని రాబట్టవచ్చును అన్నాడు. వాక్యం లేకుండానే, అంటే వాళ్ళకి వాక్యాలు చూపించి మార్చక్కర్లేదమ్మా. నువ్వు విధేయత కలిగి ఉంటే నీ మంచి వినయాన్ని చూసి ఏదో రోజు ఆ చెడ్డవాడైన భర్త మారిపోతుంటాడు. చాలామంది నువ్వు వస్తున్నావు, మీ ఆయన చర్చికి రాడేమో అని అడుగుతుంటాం, సాధారణంగా అడుగుతుంటాం. అడిగితే ఆవిడ ఏమంటుందంటే, తెలివిగల ఆవిడ, ఆయన మంచోడు కదండి, ఆయన మాట ఏంటండి, ఆయన పట్టించుకోడండి అని అంటుంటారు. కాదు, వాక్యం ఏం చెప్తుందంటే, అతను వచ్చినంతగా నువ్వే ప్రయత్నం చేయాలి, అతను వచ్చినంతగా నువ్వే అతనికి లోబడాలి తప్ప అతను మంచోడు కాదని అందరికీ చెప్పకూడదు, ఏమండి. కాబట్టి స్త్రీలో ఎంత శక్తి ఉందండి, ఎవరినైనా మార్చగలిగేంత, మంచికైనా చెడుకైనా స్త్రీలో ఉన్న శక్తే. చూడండి, సాతాను గొప్పవాడా, అవ్వ గొప్పదా? ఏమండి, సాతాను ఆదాము చేత పండు తినిపించలేకపోయాడు, అవ్వ తలుచుకుంది తినిపించేసింది అండి. కాబట్టి పవర్ఫుల్ అండి. బలహీన ఘట్టం అంటే ఏ విషయంలోనంటే, శారీరక సంబంధంగా బలహీనులు కానీ స్త్రీలు, పురుషులు అంత బలవంతులు కాదు, కానీ మానసికంగా మాత్రం పురుషులతో ఏ విషయంలోనూ తక్కువ కాదండి. మొండు పొట్టు పెట్టారంటే ఏదైనా సాధిస్తుంటారు కదండి. పట్టుదల ఎవరికి ఎక్కువ ఉంటుందంటే, స్త్రీకి ఎక్కువ ఉంటుందా, పురుషుడికి ఎక్కువ ఉంటుందంటే స్త్రీలకే ఎక్కువ ఉంటుంది మొండు పట్టుదల. అంటే ఆ పట్టుదల భర్తను రక్షించుకునే విషయంలో, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో, విశ్వాసులను నడిపించుకునే విషయంలో వాళ్ళు కనుక చూపిస్తే ఇంకా ఆ కుటుంబాన్ని తిరిగిలేదండి. బైబిల్లో ఇలా అవిధేయత కలిగినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారండి. వారిలో మనకి బాగా గుర్తొచ్చేది ఎవరంటే లోతు భార్య. ఏమండి, దేవుడు తన దూతల ద్వారా చెప్పించాడు, అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని. భర్త చెప్పుంటాడు, అమ్మ మనం వెనక్కి తిరిగి చూడొద్దు అని. లోతు భార్య దేవుడి మాటకి విధేయత చూపించలేదు, భర్త మాటకి విధేయత చూపించలేదు. ఏమండి, వెనక్కి తిరిగిందా? వెనక్కి తిరిగింది. నా ఇల్లు ఏమైపోతుందో, నా పొలాలు ఏమైపోతున్నాయో, నా ఆస్తిపాస్తులు ఏమైపోతున్నాయని వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మిగిలిపోయిందండి. అలాగా మనకి మరొక ఆమె కనపడుతుంది, వస్తి. ఏమండి, ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ వస్తి అనే ఆమె. ఈమె అహస్వరోషు అనే రాజుగారి భార్య. ఆయన 127 సంస్థానాలకు అధిపతి. అంత గొప్ప చక్రవర్తి అయినటువంటి ఆయన ఒకరోజు ఆ సంస్థానాలందరినీ, రాజులందరినీ, సామంత రాజులు తీసుకొచ్చి భోజనాలు పెడుతున్నాడంట. గొప్ప విందు చేస్తుంటే వాళ్ళేమో, అయ్యా మరి మాకెంత చేస్తున్నావు కదా, నీకు అందమైన భార్య ఉంది కదా, ఆమెను ఒకసారి మాకు అందరికి పరిచయం చేయవా అన్నారంట. సదేముంది, ఇప్పుడే 5 నిమిషాల్లో రప్పిస్తాను, నేను చెప్తే నా మాట కాదందు అని, ఎవరక్కడ నా భార్యను తీసిరండి అన్నాడంట. ఆవిడేమో, నేను రానుబో, ఏం చేసుకుంటే చేసుకో అన్నదండి ఆవిడ. ఎందుకో ఆవిడకి నచ్చలేదు అక్కడికి రావడం. కొంతమందికి భర్త దగ్గరికి అయితే వస్తారు, కానీ అందరూ చూస్తుండగా రమ్మంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఆమె రాకపోయేటప్పటికి రాజుగారు ఫీల్ అయిపోయాడండి. ఈ 127 మంది అధిపతులు వాళ్ళ దగ్గర తలెత్తుకోలేకపోయాడు. నా భార్య రానంటుంది, నన్ను ఏం చేయమంటారో అని వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, రాజా నీ భార్య నీకు లోబడకపోతే ఇంకా మా భార్యలు మాకేం లోబడతారు, కాబట్టి నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే కానీ లేకపోతే సమాజం పాడైపోద్దండి, అర్జెంటుగా ఆమెని బయటికి తెలియండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని పెట్టారండి వాళ్ళు. ఈ పిచ్చిరాజు ఏం చేశాడండి, ఆ మాటలు ఆలకించి వెంటనే ఆమెని
రాణిగా తొలగించేశాడండి. రాణిగా తొలగించేశాడు. కాబట్టి అంటే ఎందుకండి ఆవిడకి ఆ పరిస్థితి, ఒక మహారాణి స్థితిని దేవుడిస్తే ఎందుకు కోల్పోయిందండి? భర్త మాటకి లోబడకపోవడం. అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం లేకపోయినా భర్త కోసం ఏం చేయాలమ్మా? లోబడాలి. దేవుడి కోసం మనం లోబడాలి. అంటే అలాగని చెప్పి భర్త చెప్పినవన్నీ మనకి నచ్చుతాయని కాదు, నచ్చవు. కానీ భర్తని ఎలాగైనా రక్షించుకోవాలంటే ఏం చేయాలమ్మా? భర్త కోసం కొన్ని తగ్గించుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి, లోబడాలని ఇక్కడ మనకి దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా ఎవరికి లోబడాలి అంటే ఇప్పటి వరకు మనం తల్లిదండ్రులకు లోబడితే దేవుడికి లోబడినట్టు అని చూసుకున్నాం, భర్తకు లోబడితే దేవుడికి లోబడినట్టు అని చెప్పుకున్నాం. అలాగే మూడోదిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 17వ వచనం, ఇక్కడ మీ పైన సంఘములో నాయకులైన వారికి లోబడండి అన్నాడండి. సంఘంలో నాయకులు అంటే బోధకులు, సంఘ పెద్దలు. ఇప్పుడు మనకి సంఘాల్లో పెద్దలు లేరు, అన్నీ ఒకలే. ఎవరండి? ఆల్ ఇన్ వన్ లాగా సువార్థికుడే బోధకుడు, ఆయనే ఇప్పుడు సంఘానికి ఒక యజమాని. కాబట్టి ఇలాగా సంఘంలో ఎవరైతే నాయకుడిగా ఉన్నారో వారికి లోబడి ఉండాలంటే అండి. వారు దుఃఖంతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనము అన్నాడండి అక్కడ. అంటే ఏ సేవకుడైనా దుఃఖంతో సేవ చేస్తాడా అంటే సేవ చేస్తాడు. ఎప్పుడమ్మా సేవకుడికి దుఃఖం వస్తుంది? సంఘం ఆయన చెప్పినట్టు విననప్పుడు. ఇప్పుడు చూడండి, కొన్ని సంఘాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి సమయానికి ఆరాధనకు రారు. కొందరు అరగంట ముందు వచ్చేస్తే కొందరు అరగంట ఆలస్యంగా వస్తుంటారు. ఏమండి? కొందరు వచ్చినా కానీ దేవుడి వాక్యానికి లోబడరండి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఒక క్రమశిక్షణ ఉండదు. అలాంటప్పుడు సేవకులకి చాలా బాధ ఇస్తుంటుందండి, అవమానించినట్టు అవుతుంటుంది. ఏంటి వీళ్ళు నా మాట వినటం లేదు అని. కొంతమంది ఆరాధనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలో అలాంటి బట్టలు వేసుకొని రారండి. మామూలుగా ఏదో సినిమాకి వెళ్ళినట్టు, షికార్లకు వెళ్ళినట్టు ఏదో టీషర్ట్లు వేసుకొని అలా వచ్చేస్తుంటారు ఆరాధనకి. అలా జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని మనం ఆరాధనకు రాకూడదండి. కొంతమంది సేవింగ్ చేసుకోరు. అంటే ముఖ్యంగా పురుషుల గురించి చెప్తున్నానండి. స్త్రీలు కూడా మంచి ఉతికిన బట్టలు వేసుకొని చర్చికి రావాలండి. ఏదో అలాగా క్యాజువల్గా మాసిపోయిన బట్టలతో అలా వచ్చేయకూడదు. ఏమండి? చక్కగా ఫ్రెష్గా తయారయ్యి దేవుడి సన్నిధికి ఉత్సాహంగా మనం రావాలండి. డల్లగా ఏదో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా రాకూడదండి. ఏమండి? ఆనందంగా మనం కనపడాలి దేవుడి సన్నిధిలో. ఏది చెప్పినా ఏమండి దానికి పాజిటివ్గా ఉండాలండి. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఏమవుద్దంటే ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనేటప్పటికి చేద్దామండి, మేము ఉన్నామండి, మీరు ధైర్యంగా చేయండి అనేవాళ్ళు తక్కువ ఉంటారు. ఏమండి? ఇప్పుడు ఎందుకండి డబ్బులు ఖర్చు, అనవసరం ఖర్చు అని ఎదురెక్కిస్తుంటారండి. ఈ బిజినెస్ మీటింగుల్లో ఇవే గొడవలు అవుతుంటాయి. ఒకరికి సాయం చేద్దామంటే ఇంకొకరేమో వద్దండి అంటుంటారు. ఏమండి? ఇలా ఉండకూడదండి. సంఘం అంటే అందరూ కలిసి ఏదైనా సరే ఒక ఏక మనసుతో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమండి మనం ఎవరిని గౌరవించినట్టంటే సువార్థికుని కాదు, దేవుణ్ణే. మనం సువార్థికుని ఎదిరిస్తే దేవుడినే ఎదిరించినట్టండి. తప్పు చేస్తే ఎదిరించొద్దని కాదు, కానీ ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వాలండి, సేవకుడికి ఇవ్వాలండి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో పనులు ఉంటాయండి, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యం చెప్పాలనే ఒక తాపత్రయంతో మన కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మన లోపాలు చెప్పి, నేను మనం పొగిడితే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. కానీ అవి చేయకుండా మన లోపాలు ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూ ఒక్కో సందర్భంలో మనకు చెడ్డైపోతారు కూడా. కానీ వాళ్ళు మాత్రం చెప్పాలనుకుని చెప్పి మనల్ని దిద్దుతారండి. అంటే చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనల్ని ఎలాగైతే దిద్దుతారో, మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనల్ని దిద్దే తండ్రి లాంటి వాడు ఎవరండి? సువార్థికుడు. ఏమంటే ఇప్పుడు చాలా చర్చెస్లో ఏమవుద్దంటే అందరికంటే చిన్నవాళ్ళు ఎవరు ఉంటారంటే సువార్థికుడి వయసు తక్కువ ఉంటుంది, సంఘ సభ్యుల వయసే పెద్దోళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మేమే వయసులో పెద్దోళ్ళు, మా మాట నువ్వును అంటుంటారు. అలా ఉండకూడదండి. సేవకుడి యొక్క వయసు చూడకూడదు, సేవకుడి యొక్క చదువు ఎంత అనేది దాన్ని బట్టి ఆలోచించకూడదు.
సేవకుడు ఎంత ఎత్తున్నాడనేది, ధనవంతుడా పేదవాడనే దాన్ని బట్టి కాదండి. ఆయన దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క సేవకుడు. కాబట్టి మనం సేవకుడికి లోబడితే దేవుడికి లోబడినట్టు, సేవకుడిని ఎదిరిస్తే దేవుడిని ఎదిరించినట్టు అనే భావనతో మనం ఉండాలండి. మనకు తెలిసిన బైబిల్లో ఒక సంఘం సేవకుడిని చాలా అవమానించిన సంఘం ఏదండి? కొరింథీ సంఘం. 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 12 నుంచి మనం చూసినప్పుడు అక్కడ వాళ్ళట పౌలు గారి గురించి చెప్పుడు మాటలు విని, పౌలేమో డబ్బు పిచ్చి పట్టినోడని ఎవరో చెప్తే డబ్బు కోసం మీ దగ్గరికి వచ్చాడని చెప్పగానే, పౌలు అపోస్తులుడు కాదని చెప్పగానే ఆ మాటలన్నీ, చెప్పుడు మాటలన్నీ నమ్మేసి పౌలునట వారి హృదయంలోంచి తీసేసుకున్నారంటండి. ఇంకా పౌలుని చూడాలనుకోవట్లేదు, పౌలుతో మాట్లాడాలనుకోవట్లేదు, పౌలు వాక్యం చెప్తే వినాలనుకోవటం లేదు. అంత ద్వేషించేస్తున్నారండి. దేన్ని చూసమ్మా? చెప్పుడు మాటలు విని. కానీ పౌలు మాత్రం మీరు నన్ను ఎలా చేశారు కాబట్టి నేను కూడా మీతో మాట్లాడను అనుకోలేదండి. మీ హృదయం సంకుచితంగా ఉంది, కానీ నా హృదయం మీ విషయంలో విశాలంగా ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడు కోరుకుంటున్నాను, నేను మీకు తండ్రి లాంటి వాడిని అని అక్కడ పౌలు తన ఆవేదన, తన బాధని తెలియజేస్తూ ఉన్నాడండి. ఏమండి? కాబట్టి ఏ సువార్తికుడైనా సంఘం దగ్గర నుంచి ఏం ఆశిస్తాడంటే, నా పిల్లలందరూ ఆత్మీయంగా పెరగాలి, వాళ్ళు చురుగ్గా ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి, ఆసక్తిపరులుగా ఉండాలి. అన్ని కార్యక్రమాలు సంఘం ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం పెట్టించాలి. ఏమండి? వాళ్ళు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఎప్పుడు సువార్తలో పాలు పంపులు పొందాలి, అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏమంటే ఒకవేళ అందరూ ఉన్న 100 మంది ఉన్న ఒక కుటుంబం అలిగో కోపంతోనో చర్చికి రావడం మానేస్తే అందరికంటే ఎవరు ఎక్కువ బాధపడతారు తెలుసా అమ్మా? సువార్తికుడే. నాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఊరకనే అలా కొంతమంది మానేశారండి. వాళ్ళు చెప్పే కారణాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. చోడవరంలో అలాగా ఒక ఆమె తన భర్తకి కిడ్నీ పోయిందండి. పోతే తానే డొనేషన్ ఇచ్చింది, తన కిడ్నీ అతను పెట్టినారు. అయినా కానీ ఆవిడ ఏం చేసిందంటే, నేను వెళ్ళేవాడిని, నా భార్యను తీసుకొని వెళ్ళేవాడిని, చాలా సందర్భాల్లో వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసాం. ఎన్ని చేసినా కానీ ఆవిడ ఏం చెప్పిందంటే, అబ్బాయి సంఘస్థుల్లో ప్రేమ లేదండి, సంఘస్థులు ఎవరు రాలేదండి మా ఇంటి చుట్టూను, మా చుట్టూ తిరగలేదండి అంటే, ఏమండి ఆ నిందేసి చర్చికి రావడం మానేసిందండి. కోలుకున్న తర్వాత రావడం మానేసింది. ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు డినామినేషన్. ఏంటి అలాంటప్పుడు తను ఏం చేయగలవండి చెప్పండి? నేనంటే నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను వెళ్తాను, ఎన్ని పనులు మానుకొని. అందరూ వెళ్ళాలంటే అది వాళ్ళ హృదయంలో ఆమెకి స్థానం ఉంటే వాళ్ళే వెళ్తారు, స్నేహభావం అందరితో ఉంటే. ఈమె ఎప్పుడు ఎవరింటికి వెళ్ళకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారు చెప్పండి? ఏమండి? కానీ అలాంటి కారణాలు చూపించి ఊరకనే అలాగా సంఘంలో నుండి చాలా కుటుంబాలు రకరకాల కారణాలతో, వాళ్ళ స్వార్థాలతో, వాళ్ళు ఉద్యోగాల పేరుతో, వాళ్ళ ఇల్లుల పేర్లతో, ఏంటో ఎవరు స్వార్థం చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కువ బాధపడేది ఎవరంటే సేవకులేనండి. ఏమండి? మన కొడుకు రెక్కలు వచ్చాక వెళ్ళిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుందో, అలాగే సంఘంలో ఒక బలమైన కుటుంబం ఏదో చిన్న చిన్న కారణాలు పెట్టుకొని వాళ్ళు దూరం అయిపోయినప్పుడు అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు, దేవుడు మళ్ళీ ఇస్తాడు. కానీ ఆ లోటు మాత్రం అలా ఉండిపోద్దండి. ఆ లోటు అలా ఉండిపోద్ది, ఏం చేయలేని పరిస్థితి అండి. కాబట్టి సేవకుడు దుఃఖంతో సేవ చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడండి. వాళ్ళు ఆనందంతో సేవ చేస్తేనే మీకు ప్రయోజనం. కాబట్టి ఎప్పుడు కూడా సేవకుల్ని ఆనందపరచాలండి. సేవకులు ఆనందపరచడం అంటే జోబి నిండా కానుకలు ఇచ్చామని కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలండి. సేవకులకి ఏమి ఇవ్వాలమ్మా? గౌరవం ఇవ్వాలండి. ఎందుకంటే దేవుని ప్రతినిధి, మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నవాడు అని ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలండి. వాళ్ళు కనపడగానే వందనాలు చెప్పడం, వాళ్ళు రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో కూడా 2 అడుగులు ముందుకు వేయడం, ఏమంటే ఎక్కడైనా మా సేవకులండి అని చెప్పడం, ఇవి సేవకుని గౌరవించే విధానాలండి. ఈ లోకంలో అందరికంటే గొప్ప
గొప్ప పని చేసేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుని యొక్క సేవకులండి. ఇంకెవరికి లోబడాలి అంటే ఎఫెసు పత్రికలో 6:5 చూస్తే, దాసులారా మీ యజమానులకు విధేయులయుండుడి అన్నాడు. అంటే మనం ఎక్కడైనా డ్యూటీ చేస్తుంటాం, పని. మనం ఎక్కడ పని చేసినా శరీర సంబంధమైన యజమానులు మనకు ఉంటారు. అది చేతి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏమండి వాళ్ళందరూ ఎవరండి మనకి? యజమానులే. మనం డబ్బులు తీసుకొని వాళ్ళకి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి మనం లోబడాలి. వాళ్ళని మనం ఎదిరించకూడదు. స్ట్రైకులు చేస్తుంటారు, ధర్నాలు చేస్తుంటారు సాధారణంగా దాసులు. ఏమండి ఈ కార్మికులు మేడే వచ్చిందంటే ఏం చేస్తారమ్మా? ఓ విప్లవం వర్ధిల్లాలంటుంటారండి. అలా చేయకూడదు. మనల్ని చూసిన యజమానులు వీళ్ళు లోబడతారండి, వాళ్ళని లోబడరండి అన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు చర్చికి వెళ్తారండి, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళండి, వీళ్ళు క్రిస్టియన్స్ అండి. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా ఎదిరించరండి, ఓ మాట అనరండి. ఎంత చెప్తే అంత చెప్పినట్టు చేస్తారంతే, ఇచ్చింది తీసుకుంటారు, బాధ పెట్టరండి అని మన గురించి వాళ్ళు చెప్పుకొని దేవుడిని మహింపరిచేటట్లుగా మనం ఏం చేయాలమ్మా? మన యజమానులకు లోబడాలి. మన యజమానులకు లోబడాలండి. ఏమండి అంటే ఇప్పటి వరకు ఎవరికి లోబడాలి అని ఒక పాయింట్ని మనం ఆలోచన చేసాం. దేవుడికి లోబడాలి. సింపుల్గా దేవుడికి లోబడ్డం అంటే మనం అన్నమంతా పట్టుకుంటామా? ఒక మెతుకు పట్టుకుని చూస్తాం. ఒక మెతుకు ఉడికితే అన్నమంతా ఉడికినట్టే. అలాగే దేవుడికి లోబడిన వ్యక్తి తల్లిదండ్రులకు లోబడతాడు. దేవుడికి లోబడిన వ్యక్తి భర్తకు లోబడతాడు. దేవుడికి లోబడిన వ్యక్తి ఏమంటే సేవకుడికి లోబడతాడు. దేవుడికి లోబడిన వ్యక్తి సమాజంలో ఉన్న ప్రతి యజమానికి కూడా లోబడతాడు. దేవుడికి లోబడలేనోడు ఎవరికి లోబడ్డాడు? ఇప్పుడు దేవుడికి అవిధేయులుగా ఉన్నోళ్ళు ఎవరు అనేది మనం ఆలోచించేద్దాం. రెండో పాయింట్గా ఏం చేద్దామండి? దేవుడి దృష్టికి అవిధేయులుగా ఉన్నవారి గురించి బైబిల్లో మనం వాళ్ళు ఏమయ్యారు అనేది జ్ఞాపకం చేసుకుందామండి. ఎఫెసు పత్రిక 5:6 ఎఫెసు పత్రిక 5:6 ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడి పట్ల అవిధేయులైన వారు దేవుని ఉగ్రతకు గురైపోయారు అని అక్కడ పౌలు చెప్తా ఉన్నాడండి. దేవుని ఉగ్రతకు గురైపోయారండి. సింపుల్గా ఏం చెప్తున్నాడు పౌలు? అవిధేయులు ఏమైపోయారు? దేవుడి దృష్టికి అవిధేయులైన వారు అందరూ దేవుని ఉగ్రతకు గురైపోయారు. ఎవరెవరు గురైపోయారు మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆదాము హవ్వలండి. ఆదాము హవ్వలు దేవుడి దృష్టికి అవిధేయులని రోమపత్రిక 5:19 రాయబడిందండి. ఒక మనుషుని అవిధేయత వలన అందరూ పాపులుగా ఎలాగూ మారారో అంటున్నాడండి. అంటే ఒక మనిషిని అవిధేయత అంటే ఎవరా ఒక మనిషి? ఆదామండి. అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ అవిధేయతగా అయిపోయారు, అందరూ పాపులైపోయాం. ఏమండి? కాబట్టి ఆదాము ఏం చేశాడమ్మా? అవిధేయత పని చేశాడు. అవిధేయత పని చేశాడంటే ఏం పని చేశాడు? దేవుడు వద్దన్న పండుని తిన్నాడండి. ఆదికాండం 3:11 ఆయన గురించి రాయబడిందండి. నువ్వు నాకంటే నీ భార్య మాటకు విలువిచ్చావన్నాడు 17 నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు. అంటే ఆదాముకి ఎవరు ఎక్కువైపోయారండి? దేవుడు మాట ఎక్కువైందా? తన భార్య మాట ఎక్కువైందా? భార్య మాట ఎక్కువైపోయిందండి. కాబట్టి ఆదాము దేవుడి దృష్టికి మొట్టమొదటి అవిధేయుడిగా మనకి కనపడతా ఉన్నాడండి. కొంతమంది ఏమనుకుంటారంటే, అసలు ఆదాము మంచోడు కదండి, దేవుడే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాన్ని అక్కడ పెట్టాడు, అసలు దేవుడు ఆ చెట్టే పెట్టకపోతే అసలు ఆదాము పాపమే చేయడు కదా, తప్పు అంతా దేవుడిది అన్నట్టు మాట్లాడుతుంటారండి. చాలా పొరపాటు అండి. ఏమండి? ఇప్పుడు దేవుడు ఆ చెట్టుని పెట్టి ఆదాముకి చెప్పకపోతే అప్పుడు దేవుడిది పొరపాటు అవుతుంది. చెప్పాడు కదండి దేవుడు, నాయనా ఈ తోట చెట్లలో ఏదైనా తిను, తోట మధ్యలో ఉన్న వృక్షఫలాన్ని మాత్రం తినొద్దు, తింటే జాగ్రత్త, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు మనకి కూడానండి అక్కడక్కడ రోడ్ల దగ్గర పెద్ద గుంటలు ఉంటాయి. పొరపాటున ఏదో అక్కడ పెద్ద కన్నం అయిపోతే అక్కడ ఏం చేస్తారండి? బోర్డు పెడతారు, ఇక్కడ చాలా పెద్ద లోయ ఉంది, గొయ్యి ఉంది, జాగ్రత్త అని. బోర్డు పెట్టిన తర్వాత కూడా వెళ్ళి ఆ గోతులో పడిపోయామనుకోండి, తప్పెవరిదండి? మనదే. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అవి ఉంటాయి,
ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ బొమ్మలు పెడతారు, ఎర్ర బోర్డులు పెడతారు, పుర్రు బొమ్మ పెడతారు. ఇది ముట్టుకోవద్దు, ఇక అపాయం, ఇక్కడ ఇన్ని వాట్స్ కరెంటు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎవరు దీన్ని ముట్టుకోకూడదని బోర్డు పెడుతుంటారు. బోర్డు పెట్టినా సరే నేను ఆ స్తంభం ఎక్కేస్తానని ఎక్కామనుకోండి, ఏమవుద్దండి? ప్రమాదానికి గురైపోతామండి. అంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆదాము వినకుండా ఆ పని చేశాడు కాబట్టి తప్పు ఎవరిదండి? ఆదాముదే, దేవుడిది కానే కాదండి. కాబట్టి ఏమండి, ఆదాము మొట్టమొదట అవిధేయుడిగా ఉన్నాడు. ఇప్పుడు లేక మొట్టమొదట నేను తయారు చేసుకున్నాను, నేను ఎంతో నా స్వహస్తాలతో తయారు చేసుకున్నాను, అబ్బాయి ఇంత మంచి ఆదాము తప్పు చేస్తే నేను ఒక ఛాన్స్ ఇస్తాను, క్షమించేస్తాను, శిక్షించను అనుకున్నాడండి దేవుడు? మొట్టమొదటి మానవుడైనా, ముద్దుగా చేతులతో తయారు చేసుకున్నవాడైనా, ఎవడైనా కానీ దేవుడు దగ్గర ఏముండదమ్మా? ఇంకా అవిధేయులంటే దేవుడికి పరమ అసహ్యం. మీకు ముందే చెప్పాను, వారి పట్ల దేవుడు ఉగ్రత కురిపిస్తాడు. ఆదాముని శిక్షించాడా? శిక్షించాడు. ఆదాముకి ఒక అవకాశం అయితే దేవుడు ఇచ్చాడు, ఏమో తప్పు ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటాడేమోనని. ఆదాము, నువ్వు ఆ పండుగని తిన్నావా అని అడిగాడండి. అవునండి తిన్నానండి, పొరపాటు అయిపోయిందని అన్నాడు ఆదాము. అలాగని లేదు, ఇదిగో నువ్వు ఇచ్చావు కదా, నువ్విచ్చిన స్త్రీయే నాకు ఆ పండు ఇచ్చింది అన్నాడు. నువ్విచ్చిన స్త్రీ అని ఎందుకు అన్నాడు? అలాంటి భార్యని నాకు పెట్టావు అన్నాడు అనమాట. ఏమండి, అంటే ఎవరిదండి తప్పు? ఎవరిదే? నువ్వు మంచి భార్యని ఇచ్చి ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు, నువ్వు ఇలాంటి భార్యని నాకు చూసావు మరి అని అంటున్నాడు. అంటే దేవుడిదే లోపం. ఏమండి, చూసారండి ఎంత పొరపాటు చేస్తున్నాడో? అదే అవిధేయత. ఒక తప్పుకి ఇంకో తప్పు చేశాడండి. అసలే దేవుడి కోపంతో ఉన్నాడు, దానికి తోడు ఇంకా నీదే, ఇదంతా తప్పంతా నీదే అని అంటుంటే ఇంకా దేవుడికి ఆదాము మీద ఏమొచ్చిందమ్మా? కోపం రగులుకుంది. అవిధేయుడైనటువంటి ఆదాముని గెట్ అవుట్ అన్నాడు. ఇంకా తోటలో నువ్వు ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు చెమటోర్చి నువ్వు బ్రతకవలసింది జీవితకాలం అంతా అని పురుషులందరినీ కూడా శిక్షించాడు. హవ్వని శిక్షించాడు దేవుడు. నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తున్నాను, వేదనతో పిల్లల కంటావని స్త్రీని కూడా శిక్షించాడు. శాతాన్ని కూడా దేవుడు శిక్షించాడు. కాబట్టి అవిధేయులైన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? శిక్షిస్తూ వస్తున్నాడు. నాశనం అయిపోతున్నారు వాళ్ళు అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఇక రెండవదిగా నోవహు కాలం నాటి ప్రజలు. నోవహు కాలం నాటి ప్రజల గురించి మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3:20 ఏమంటే ఇక్కడ నోవహు కాలం నాటి ప్రజలు విధేయులని రాయబడిందా, అవిధేయులని రాయబడిందా? అవిధేయులంట అండి వాళ్ళు. అవిధేయులైన వారి యొద్దకు అన్నాడు. అవిధేయులైన వారి యొద్దకు ఏమంటే ఆత్మరూపుగా వెళ్ళి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు, కానీ వారు విన్నారా? వినలేదు. నోవహు ఓడ కట్టుకుంటూ వాళ్ళకి సువార్త చేశాడు, కానీ వాళ్ళు అపహాస్యం చేశారు. నీళ్ళు దగ్గరికి వెళ్ళి ఓడ తయారు చేయాలి, కానీ నువ్వేటి ఇక్కడ కొండ మీద తయారు చేస్తున్నావు అంటే, నీళ్ళు ఇక్కడికి వస్తాయిరా బాబు అంటున్నాడు నోవహు. నీళ్ళు ఇక్కడ రావడం ఏంటి, నీళ్ళు అక్కడ ఏట్లో ఉంటాయి కానీ అంటున్నారండి వాళ్ళు. ఏంటి అంటే నోవహు చేసే పని వాళ్ళకి ఎవరికి కూడా నమ్మబుద్ధిగా లేదు. అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, గేలి చేశారు, ఒక పిచ్చివాడిగా చూశారండి. కాబట్టి వాళ్ళు ఎవరు మారలేదు, ఎవరు ఓడలో ప్రవేశించలేదు. తన కుటుంబం తప్ప ఎవ్వరూ రక్షింపబడలేదండి. అందరి మీదకి దేవుడి యొక్క ఉగ్రత వచ్చిందా? వచ్చింది. జలప్రలయం రప్పించాడు. 6 అడుగులుండే మనిషిని నశింపజేయడానికి దేవుడు అరారాతు పర్వతాలు సైతం మునిగిపోయినంత నీటిని కుమ్మరించాడండి. ఎందుకంటే అంత నీరు అనుకుంటున్నారా? ఏదో ఒకవేళ కొంత మట్టుగా ఒక 6 అడుగుల నీరు భూమి మీదకి వచ్చేలా చేసామనుకోండి, మనిషి ఏం చేస్తాడు? కొండెక్కి దాక్కుంటాడు, నేను బతికేస్తాను అనుకుంటాడు. కాబట్టి ఇంక ఈ భూమి మీద ఎత్తైన ఏ స్థలం మీదకి వెళ్ళినా మనిషి బతకడానికి వీల్లేదు అనుకున్నాడు. అందుకని అరారాతు పర్వతాలు సైతము మునిగిపోయినంత ఆ నీటిని ఆకాశ తూములు విప్పి దేవుడు తన ఉగ్రతను నోవహు కాలంలో దేవుడు కుమ్మరించి వారిని, అవిధేయులైన వారిని నాశనం చేసినట్టుగా మనము దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా అవిధేయులుగా ఉండి నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సౌలు రాజు కనపడతాడండి. ఎవరమ్మా? సౌలు రాజు, మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. ఈయన మొదట్లో మంచోడేనండి, గాడిదల కాపరిగా ఉన్నప్పటికీ
మంచివాడుగా, దేవుడు అంటే భయభక్తులు గలవాడుగా, పేదవాడిగా ఉన్నాడు, కానీ భయభక్తులు గలవాడుగా ఉన్నాడండి. ఒక చిన్న గోత్రం వాడు, బెన్యామీన్ గోత్రం అనేది ఆఖరి గోత్రం, 12 గోత్రాలు చిన్న గోత్రం. అయినా దేవుడు ఆ చిన్నవాడినే ఎంచుకున్నప్పుడు అతను చాలా మంచి విశ్వాసగా కనపడ్డాడు దేవుడి దృష్టికి. అందుకే దేవుడు అతన్ని ఇశ్రాయేలుకి రాజుని చేశాడు. కానీ అధికారం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే రాజు అయిపోయాడో ఇతను మార్పు వచ్చేసింది ఇతనిలో. ఏమంటే అంతా ఆయన ఇష్టం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాడు. దేవుడు అతనికి ఒక పని అప్పచెప్పాడండి. సౌలా, నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళు, వాళ్ళ దేశానికి వెళ్ళు. వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది. వాళ్ళు ఎంత పాపులైపోయారంటే అసలు ఇంకా వాళ్ళలో స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, కనీసం వాళ్ళ పశువులు కానీ, వాళ్ళకు సంబంధించిన ఏ జీవి కూడా బ్రతికి బట్టగట్టడానికి వీల్లేదు. సమూలంగా వాళ్ళందరినీ చంపేసి, వాటన్నిటిని చంపేసి వచ్చే అని దేవుడు పంపించాడు. అప్పుడు ఈ సౌలు రాజేమో వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకి అన్నీ సొంత ఆలోచనలు వచ్చేసాయి. ఈయన రాజు కదండి, సాటి రాజుని చంపేస్తే బాగోదు అనుకుని రాజుని ఏం చేశాడండి, అమాలేకీయుల రాజుని చంపకుండా తీసుకొచ్చేసాడు. డబ్బులు తీసుకున్నాడో ఏమండి, ఏదో మొత్తాన్ని పక్షపాతం చూపించాడండి. పశువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గొర్రెలు, మేకలు, ఆ పశువులన్నీ చూసి, అబ్బాయి ఇంత క్రొవ్వినవి, నాకు పశువులు ఒకప్పుడు నేను కూడా గాడిదలు, పశువులు మేపుకునేవాడిని కదా అని ఆయన గత జీవితం గుర్తొచ్చింది. అబ్బా, ఇంత మంచి వాటిని చంపేస్తే ఏం సుఖం, ఇవన్నీ తీసుకెళ్ళిపోతే బోల్ డబ్బులకు అమ్ముకోవచ్చు, తినొచ్చు అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు, అవన్నీ ప్యాకప్ చేశాడండి. అప్పుడు దేవుడు సమూయేలుని పంపించాడు. సౌలా, నువ్వు అమాలేకీయులు పూర్తిగా నాశనం చేసావా అంటే, ఓ నాశనం చేసేసానండి అన్నాడు. నాశనం చేసావా అంటే, నాశనం చేశాను, సమూలంగా నాశనం చేశాను. అప్పుడేమో ఆ గొర్రెలు, మేకలు ఏమో ఎక్కడో దూరంగా పెట్టేశాడు. అవేమో లేదు లేదు, మమ్మల్ని నాశనం చేయలేదు, మమ్మల్ని చంపలేదు అని అతను చెప్తున్నది అబద్ధం అని అరుతున్నాయి అవి. ఆ గొర్రెల శబ్దం ఎక్కడదైతే అంటున్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక అబద్ధం, ఈ దేవుడికి బలిద్దామని తెచ్చాను అంటున్నాడు అండి. మళ్ళీ ఏమంటున్నాయి, అబద్ధం అందుకు తేలేదు అంటున్నాయి అవి. ఏమండి, గొర్రెలు, మేకలు పట్టించేసేయండి సౌలుని. ఏ వేటినైతే నమ్ముకున్నాడో అవి ఏం చేసేయమ్మా, అతన్ని దొరికిపోయేలా చేసేసాయి సమూయేలు చేతికి. ఆ సందర్భంలో మాట్లాడుతూ మొదటి సమూయేలు గ్రంథం 15:22 మొదటి సమూయేలు 15:22 ఏమన్నాడండి, ఇగో దేవుడు పొట్టేలు క్రొవ్వుని అర్పిస్తే దేవుడు సంతోషపడ్డు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని, నువ్వు రాజుగా ఉండడానికి ఇంకా తగినవాడు కాదు అని, ఇదిగో నిన్ను తొలగించేస్తున్నాను, రాజుగా తీసేస్తున్నాను అని దేవుడు వెంటనే నిర్ణయం తీసుకొని అతన్ని తొలగించి అతని స్థానంలో దావీదుని రాజుగా అభిషేకము చేయించాడండి. ఈ విషయం అపోస్తుల కార్యం 13:22 కూడా మనము చూస్తూ ఉంటామండి. అంటే ఏమైపోయాడంటే, అవిధేయుడైన సౌలు రాజరికాన్నే కోల్పోయాడండి. ఎంత గొప్ప స్థాయి అండి రాజు అంటే. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు, ఆయన మొట్టమొదటి రాజు కదా, ఒక అవకాశం ఇద్దాం, ఇతన్ని వదిలేద్దాం అనుకున్నాడు దేవుడు. ఎవరినైనా వదలలేదండి. ఇంకా మనం చూసినప్పుడు మనకు ఒక ప్రవక్త కనపడతాడండి, యోనా ప్రవక్త. యోనా గ్రంథంలో ఈ ప్రవక్త కనపడతాడు. ఈయన చాలా మంచి ప్రవక్త. కానీ ఈయనకు దేవుడు ఒక పని అప్పచెప్పాడండి. నీవు నీనేవే అనే ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పాలి అని దేవుడు పంపించాడు. పంపిస్తే వెళ్ళనండి, నేను వెళ్ళలేనండి, నాకు ఇష్టం లేదండి, నాకు కష్టం అండి అని ఏం చెప్పాడండి. చెప్పిన వెంటనే ఏం చేశాడండి, వెళ్తానండి అన్నాడండి. చెప్పిన వెంటనే వెళ్తానన్నాడు, కాదనలేదు. కానీ తర్వాత వెళ్ళలేదండి. సరేండి, అంటే ఈ కాలంలో కూడా మనం కూడా ఎలా ఉంటాం తెలుసా అండి, మనం కూడా వాక్యం చెప్పినప్పుడు తలకాయ ఊపుతుంటాం, రైట్ రైట్ రైట్, అలాగే ఓకే సార్, అలాగే చేసేద్దాం అంటుంటాం. ఏంటి బయటికి వెళ్ళిన తర్వాత అంతా మన ఇష్టం. కుడి చెంప మీద చూసిన వారి కొట్టిన వాడికి ఎడం చెంప చూపించండి అంటే అలాగే చేయాలండి, అలాగే చేద్దామండి అంటుంటాం. నేను బయటికి వెళ్ళి ఒక మాట ఖాయం, చిన్న మాట అంటేనే బుస్సుం అంటుంటాం. అంటే మనం యోనా లాంటి వాళ్ళమే.
ఈయన మంచి బోధకుడు. ఈయన వాక్యం చెప్తే రాజుగారు మొదలుకొని సామాన్యుల వరకు గోనుబట్ట కట్టుకొని చెడుతను విసర్జించారంటే ఎంత మంచి బోధకుడో చూడండి. చెప్పిన మాటలు కొంచెమైనా అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాడు, అందరూ కూడా అంగీకరించేలా చెప్తున్నాడు. మంచి బోధకుడు. కానీ దేవుడి మాట అంటే ఇతనికి లెక్కలేదు, దేవుడి మాట అంటే ఇతనికి భయం లేదు. అందరినీ భయపెట్టేలా చెప్తున్నాడు, అతనికి భయం లేదండి. అంటే బోధకులు ఈ టైపు బోధకులు కూడా ఉంటారు ఎక్కువ మంది. కాబట్టి దేవుడు ఇతనికి బుద్ధి వచ్చేలా చేశాడండి. ఏం చేశాడండి? ఇతను తర్షీషుకి వెళ్ళిపోతుంటే నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తావా అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? అతన్ని బట్టి తుఫాను వచ్చేలా చేశాడు. సముద్రంలో ఆ ఓడలో ఉండే వాళ్ళందరినీ రిస్క్లో పెట్టాడు, ప్రాణాపాయం వచ్చేలా చేశాడు. వాళ్ళ సరుకులన్నీ పోగొట్టుకునేలా చేశాడు. వాళ్ళు ఇతన్ని చూసి నిద్రపోతా ఏంటి నువ్వు ఎలాంటి వాడు అని తిట్టిలా చేశాడు. ఇప్పుడు ఈయన నేను దేవుని సేవకుడిని, నేను తప్పు చేశానని మారు మనసు పొందగానే నన్ను సముద్రంలో విసిరేయండి, నేను చేస్తాను, నాలాంటి వాడు బతకడానికి వీల్లేదని అతను ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు దేవుడు అతని మార్పును చూసి దేవుడు కరిగిపోయాడండి. కరిగిపోయి ఇతను తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఎలాగైనా ఇతన్నే నేను రక్షిస్తాను అనుకున్నాడు. వెంటనే ఒక పెద్ద మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడట, నీకు ఒకడిని మీద నుంచి కింద పడేస్తారో నువ్వు అర్జెంటుగా కేచపట్టాలి అని. ఆ చేప పడటంతోనే అతన్ని మింగేసి 3 రోజులు ప్రయాణం చేసి 3 రోజుల ఏమైనా తినుంటుందంటే చేప కూడా ఉపవాసమే పాపం ఏమండి. ఇతన్ని తీసుకెళ్ళి భద్రంగా దేవుడు చెప్పిన దేశంలో కక్కేసి ఏమండి విడిచిపెట్టింది. అంటే గొప్ప పని చేశాడు యోనా తర్వాత. కానీ మొదట ఏం చేశాడమ్మా? అవిధేయుడిగా ఉన్నాడండి. అవిధేయుడిగా ఉంటే ప్రవక్తనైనా సరే వదిలేసాడా దేవుడు? 3 చెరువులు నీళ్ళు తాగించాడు. నిజంగా ఏమండి, ఎంత ఇంకా చావును పరిచయం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే చావును పరిచయం చేశాడు దేవుడు యోనాకి. ఏమండి, ప్రవక్తనైనా వదలలేదు, రాజునైనా వదలలేదు, పెద్ద పెద్ద ప్రధాన యాజకులైనా వదలలేదు. దేవుడు ఎవరిని మొట్టమొదటి మానవుడినైనా వదలలేదు. భూమి మీద ఉన్న ప్రజలందరూ అవిధేయులైతే అందరినీ కూడా నాశనం చేసేసాడు తప్ప దేవుడు ఎక్కడా కూడా మొహమాటము చూపించినట్టుగా లేదండి. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే అవిధేయులంటే దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. అవిధేయుల పట్ల దేవుడు ఏం చేస్తాడమ్మా? తన ఉగ్రతను కురిపిస్తున్నాడు అని మనం ఎఫెసీ 5:6లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ స్టోరీలన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మనకి బుద్ధి బోధ కలగడానికి రాయబడ్డాయండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా దేవుడి పట్ల అవిధేయులుగా ఉండకూడదు. దేవుడు ఏ పని చెప్పినా అదే చేయాలండి. చూసి రమ్మంటే కాల్చి రాకూడదు. కొంతమంది ఏమంటారు, మా వాడు చూసి రమ్మంటే కాల్చి వస్తాడని గొప్పగా చెప్పుకుంటుంటారు. సౌలు ఎలా చేశాడు కదండి, ఒకటి చెప్తే ఒకటి చేశాడు, ఒప్పుకున్నాడా? ఒకటి చెప్తే ఒకటి చేస్తే ఆదామును ఒప్పుకున్నాడా? ప్రవక్తనైనా ఒప్పుకున్నాడా? దేవుడు ఏది చెప్తే అదే చేయాలండి, అంతే. ఏది చేయకూడదు, ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఈరోజు ఆరాధనలో చాలామంది చాలాని కలుపుతున్నారు కదండి. మ్యూజిక్లు, పండగలు, డ్యాన్సులు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కువ, ఇవన్నీ ఎగస్ట్రాలు. దేవుడు చెప్పిందే చేయాలి. ఏది చేసినా మనం అవిధేయుల లెక్కేనండి. మనం ఏది చేసినా అవిధేయుల లెక్కే. రైట్. ఇప్పుడు 3వ భాగంగా దేవుడి దృష్టికి విధేయులైన వారెవరు, దేవుడు వారికి ఏం చేశాడు అనేది కూడా చూసుకొని మనం పాఠాన్ని ముగించుకుందామండి. ఏమండి, దేవుని దృష్టికి విధేయులు ఎవరు, దేవుడు వారికి ఏం చేశాడు అని చూస్తే హెబ్రీ పత్రిక 11:8 ఇక్కడ విధేయతకు మారుపేరుగా అబ్రహాము గురించి రాయబడిందండి. అబ్రహాము దేవుడు పిలుపుకు లోబడెను అని. అబ్రహాము ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే అతనేమో బాగా వాక్యం నేర్చుకునేవాడు కాదు. ఆయన తల్లిదండ్రులు ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు ఏమండి, మెసొపొతేమియా దేశంలో వారు ఉన్నప్పుడు వాళ్ళ ఒక విగ్రహాల దగ్గర కుటుంబం, విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకునేటటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చాడు అబ్రహాము. అలాంటి ఫ్యామిలీలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడంట. ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు రావాలి,
నేను గొప్ప వంశంగా చేస్తాను, నీకు పిల్లల్ని ఇస్తానని, సంతానం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు మాటలను నమ్మి బయలుదేరి వచ్చాడండి. ఏ దేశం అండి అడిగాడా? ఎలా రావాలని అడిగాడా? ఎన్ని రోజులు ఉండాలండి అడిగాడా? నా కోసం నువ్వు అందరిని వదిలేసి వచ్చేయాలి అంటే అబ్రహాము పుట్టి పెరిగిన దేశాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని వదిలిచ్చాడండి. మనం ఎవరినైనా వదులుతామండి? అసలు చెప్పండి, ఎవరిని వదిలేసి రమ్మంటే ఎంతమంది వస్తాం చెప్పండి ఇక్కడికి? అమ్మా, మనం ఎవరిని వదలం, దేన్ని వదలమండి, దేన్ని వదలలేమండి. అబ్రహాము బయలుదేరగానే ఆ ఊర్లో ఉండగానే తన అన్నయ్య చచ్చిపోయాడండి, హారాను. బయలుదేరగానే ఒక శవం. అమ్మో, మా అన్నయ్య చచ్చిపోయిన తర్వాత నేను వెళ్ళకూడదు, వెళ్తే అందరూ ఏమనుకుంటారో నేను అయిపోయాడండి. ఎవరేమనుకుంటే నాకేమి, నా దేవుడి పిలుపుకి నువ్వు లోబడాలి అని చెప్పి అన్న చచ్చిపోయినా ప్రయాణం ఆపలేదండి, బయలుదేరి వచ్చేసాడు. సగం దూరం వచ్చేటప్పటికి తండ్రి చచ్చిపోయాడు. ఏమండి, తెరాహు చచ్చిపోయాడండి. హారాన దగ్గరికి వచ్చేటప్పటికి తెరాహు చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయినా ప్రయాణం ఆపలేదండి అబ్రహాం. తాను బయలుదేరిన ప్రయాణాన్ని దేవుడి కోసం, దేవుడు మాటకు లోబడాలి కాబట్టి బయలుదేరి వచ్చాడు. ఈ విషయాలన్నీ మనకి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 3వ వచనంలోను, ఆదికాండం 11వ అధ్యాయం 27 నుంచి 31వ వచనంలోను కనపడతాయండి. ఏమండి, ఎంత లోబడ్డాడో అబ్రహాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరాడు, అంతేనండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడా? గొప్ప ధనవంతుడిగా చేశాడు. ఏమండి, ఎన్నున్నా సంతానం లేనప్పుడు, ఏంటి నాకు సంతానం లేదు, ఈ దమస్కు ఎలియాజరే నాకు వారసుడా అని చింతిస్తుంటే దేవుడు అతన్ని పిలిచి, ఇగో ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఇస్తాను, ఇసుక రేణుల వలె నీకు సంతానం ఇస్తానని చెప్పి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా తనకు ఒక కుమారుడిని ఇచ్చాడు, ఇస్సాకుని. ఏమండి, ఇస్సాకుని దేవుడు ఇచ్చిన తర్వాత అబ్రాహాము చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ సమయంలో మరలా దేవుడు ప్రత్యక్షమై ఆదికాండం 22వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూస్తే అక్కడ నీ ఒక్కగానొక్క కుమారుడైనా నీ ప్రేమించి ఇస్సాకుని నా కొరకు బలిగా ఇచ్చేయాలా అన్నాడు. అప్పుడేమైనా తడువు చేశాడా? ఏమాత్రం దానికి ఎందుకు ఇచ్చావండి, ఈ 2 రోజులు ఆనందం కోసం ఇచ్చావా, నా కొడుకును బలి ఇమ్మంటావా అని నువ్వేం దేవుడు అన్నాడా అండి? మారుమాట ఆడలేదా అండి? చిత్తం అన్నాడు అంతే. తెల్లవారు లేచిన వెంటనే బయలుదేరిపోయాడు. పోనీ బలి అంటే వెంటనే అక్కడ ఇచ్చేస్తే ఇంకా ఈజీగా ఇచ్చేయచ్చు ఎవరైనా, కానీ దేవుడు అబ్రాహాముకి అలాగా అలా కాదు, పరీక్ష పెట్టాడు. నేను చూపించే దేశానికి రావాలన్నాడు. వీళ్ళేమో కనాన దేశంలో ఉన్నాడు, మోరియా దేశానికి రావాలన్నాడు. ఎక్కడ మోరియా దేశం? ఇప్పుడులాగైనా ట్రైన్లు, ప్లేన్లు ఉన్నాయా? బస్సులు ఏం లేవండి, నడిచి వెళ్ళాలి, గాడిదల మీద వెళ్ళాలి. అంత దూరం ప్రయాణం ఎందుకు? 3 రోజులు అంత ప్రయాణం అంటే ఈ లోపల అబ్రహాములో ఏమైనా మార్పు వస్తుందేమో, కానీ 3 రోజుల ప్రయాణమైనా మార్పు రాలేదండి. కొడుకు ప్రశ్నించాడు, నానా కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేది అన్నాడండి. తెలివైనడు, గొర్రెపిల్ల మర్చిపోయాడు నాన్న అన్నట్టు. ఆయన ఏమన్నాడండి, యెహోవా ఈరే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్ల. అంటే దేవుడి పట్ల ఎంత విశ్వాసమో అబ్రహాముకండి. అబ్రహాముని దేవుడు కోరింది ఏంటంటే దహన బలిగా అర్పించు అన్నాడు. దహన బలిగా అర్పించడం అంటే ఇస్సాకు తలకాయ నరికేసి ఆ బాడీని తీసుకొచ్చి కట్టెల మీద పెట్టి కాల్చేయాలి. ఏ తండ్రికైనా చేతులు వస్తాయా చెప్పండి? మనం పెంచుకున్న కోడి పిల్లనే మన చేతులతో చంపలేము. ఏమండి, మనం పెంచుకున్నవి ఏదైనా మన ఇంట్లో చిన్న చిన్న జంతువులు, గొర్రె పిల్ల ఏవైనా ఉన్నా మనం పెంచిన వాటిని మనం చంపలేమండి, చేతులు రావు. అలాంటిది కన్నబిడ్డని చంపి దహనబలి అర్పించడానికి అబ్రహాము వెనుక తీయలేదంటే అబ్రహాము దృష్టిలో ఎవరు గొప్పోడండి? కన్నబిడ్డ దేవుడు గొప్పోడా? దేవుడేనండి. దేవుడు మరలా ఇస్తాడు, చచ్చిపోయిన నా కొడుకుని బతికిస్తాడని నమ్మకం అండి అబ్రహాముకి. దేవుడు అంటే అంత పిచ్చి అండి. దేవుడు మాటని ఎదిరించడం అబ్రహాముకి తెలియదండి. ప్రతి విషయంలోనూ దేవుడికి లోబడ్డమే. అందుకే దేవుడు అబ్రహాముని ఏం చేశాడమ్మా? విశ్వాసులకు తండ్రిని చేశాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. విశ్వాసులకు తండ్రిని చేశాడండి. గొప్ప స్థానాన్ని ఇచ్చాడండి అబ్రహాముకి దేవుడు.
ఉం? ఇంకా మనం చూసినప్పుడు అంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. తండ్రి విధేయుడే, కొడుకు అంతకంటే విధేయుడు. ఇప్పుడు ఈ కాలంలో కొడుకులైతే ఏం చేస్తారండి? ఏమో ఇప్పుడు సత్యనారాయణ ఆ కొడుకులు ఇద్దరిలో ఎవరినైనా కాళ్ళు చేలు కట్టేసి ఆ ఎండలో పడేయడానికి ట్రై చేయమని చూద్దాం, వీళ్ళే కట్టేస్తారు వాళ్ళ అన్నకి. అండి ఇప్పుడు వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. ముసలైపోయిన అబ్రాహాముని ఇలా తోస్తే పడిపోతాడు. ఇంకా పారిపోవాలంటే ఎంతసేపు అండి? ఇస్సాకు తండ్రిని కొట్టేసో తోసేసో అని ఆయన మౌనంగా నేనే గొరిపిల్ల అనమాట, నాకు ఇప్పుడు అర్థమైంది అనుకొని మౌనంగా ఉన్నాడండి. అంతే, చచ్చిపోవడానికి, తండ్రి కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. అలా పెంచాడు అబ్రహాము కొడుకుని. తండ్రి ఏం చేసినా నా మంచి కోసం అన్నట్టు. ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాంటి వాళ్ళు? ఇద్దరికిద్దరు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదండి. అందుకే అబ్రహాముని దేవుడు విశ్వాస వీరుడిని చేశాడు, విశ్వాసులకు తండ్రిని చేశాడండి. ఇక మనకి దేవుడి దృష్టికి విధేయులై గొప్పవారు అయిన వారు ఎవరున్నారంటే చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పుకుంటే మన సమయం లేదు కాబట్టి యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించేద్దామండి. హెబ్రీ పత్రిక 5:8 వచనంలో, హెబ్రీ పత్రిక 5:8 వచనంలో ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని. యేసుక్రీస్తు వారు కూడా విధేయుడిగా ఉన్నాడు. నేర్చుకున్నాడంటే అంతకుముందు లేదని కాదు, ఆయన విధేయుడే. కానీ శ్రమల వలన విధేయత నేర్చుకోగలము అని మనకి మాదిరి చూపించాడండి. మనకి మాదిరి చూపించడానికి ఆయన అన్నీ చేశాడు. ఆయన తప్పు చేసి కాదు. ఏమండి, ఆయనకి అంతకుముందు విధేయత లేదు, మధ్యలో నేర్చుకున్నాడని కాదు. ఆయన అన్ని కాలాల్లోనూ దేవుడికి విధేయుడు. ఎప్పుడు దేవుడిని ఎదిరించాడు చెప్పండి? ఏ విషయంలో ఎదిరించాడు చెప్పండి? ఎప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు కూడా శ్రమలను సహించాలని మనకు నేర్పించడం కోసం ఆయన శ్రమలను సహించాడని, ఇక్కడ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని ఇక్కడ రాయబడిందండి. ఏమండి, యేసుక్రీస్తు వారు మరి విధేయుడిగా ఉండి తండ్రి చెప్పినవే చేసి, ఆయన బోధించమని బోధించి, ఆయన చెప్పిన పనులన్నీ చేసి, ఏమండి చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టాడండి. దేవుడు అతను హెచ్చించాడా? ఎంత హెచ్చించాడమ్మా? ఎఫెసీ 1:20 వచనం నుంచి మనం చూస్తే ఆయన అన్ని నామముల కంటే పైనామంగా దేవుడు హెచ్చించాడండి. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగినట్లుగా సమస్తముకి పైన ఆయన్ని దేవుడు శిరస్సుగా నియమించాడనే సంగతిని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడండి. యోబు గ్రంథంలో కూడా 36:15 వచనంలో ఇక్కడ బాధలు మనల్ని విధేయులుగా చేయును అన్నాడు. బాధలు ఏం చేస్తాయమ్మా? విధేయులుగా చేస్తాయి. అంటే మనకి కూడా శ్రమలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి, నష్టాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు మనం ఏమవ్వాలండి? మనం బంతిలాగా నేలకేసి కొడితే పైకి లేచినట్టుగా ఉండకూడదు. మనకి వచ్చే శ్రమలు, మనకు వచ్చే కష్టాలు, శోధనలు, ఇవన్నీ దేవుడు మనల్ని గొప్పవారిని చేయడానికే, మన మేలు కోసం వస్తున్నాయి అనుకొని దేవుడిలో ఉండాలండి. దేవుడికి దూరం అయిపోకూడదు. కష్టం రాగానే దేవుడు దూరం అయిపోయి అనుకోండి, గొప్ప సంగతి ఏముంది చెప్పండి? యేసుప్రభుకి శ్రమలు వచ్చాయి. యేసుప్రభు ఏం చేశాడమ్మా? లోబడ్డాడు. ఎన్ని శ్రమలు వస్తే అంత లోబడ్డాడు. మనం కూడా అలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకున్నామమ్మా? దేవుడి దృష్టికి విధేయునువా అవిధేయునువా? ఒకవేళ దేవుని దృష్టికి విధేయులుగా ఉండడం అంటే ఏమని చెప్పుకున్నామండి? ఆదివారం ఆరాధనకు వచ్చేయడం, పాటలు పాడేయడం, వాక్యం వినేయడం, వెళ్ళిపోవడం కాదు. అమ్మ నాన్నకు లోబడ్డం దేవుడికి విధేయత చూపించడం, భర్తకు లోబడ్డమే దేవుడికి విధేయత చూపించడం, అలాగే దైవ సేవకులకు లోబడ్డమే దేవుడికి విధేయత చూపించడం. మన సమాజంలో మనం ఎక్కడైనా పని చేస్తుంటే అక్కడ యజమాని మీద తిరుగుబాటు చేయకుండా ఉండడమే దేవుడికి లోబడి ఉండడం. దేవుడికి లోబడినోడు అందరికీ లోబడతాడని నేర్చుకున్నామండి. దేవుడికి లోబడ్డం అంటే చాలా ఇష్టం. లోబడ్డం దైవ లక్షణం అని నేర్చుకున్నాం. ఒకవేళ ఎవరైనా అవిధేయులుగా ఉంటే దేవుడు ఉగ్రతకు గురైపోతారని నేర్చుకున్నాం. ఆదాము దేవుడు ఉగ్రతకు గురైపోయాడు. నోవాహు కాలం నాటి ప్రజలు దేవుడు ఉగ్రతకు గురైపోయారు. సౌలు రాజు దేవుడు ఉగ్రతకు గురైపోయాడు. యోనా లాంటి ప్రవక్త కూడా దేవుని ఉగ్రతకు దాదాపుగా
గురైపోయినట్టుగా మనం దేవుని గ్రంథంలో చూసామండి. అయితే దేవుడి దృష్టికి విధేయులుగా ఉంటే, ఒక అబ్రహాము విధేయుడిగా ఉన్నాడు, దేవుడు అతన్ని ఎంతో గొప్ప స్థాయిలో హెచ్చించాడండి. యేసుక్రీస్తు వారు విధేయుడిగా ఉన్నాడు, దేవుడు అతన్ని ఎంతో గొప్పగా హెచ్చించాడు, మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఓపికగా వాక్యమని మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాం. వందనాలు.